వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో బుధవారం ప్రభుత్వం రైతులకు పశువుల గడ్డి కత్తిరించు యంత్రాలను 31 మంది పాడి రైతులకు స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలు మాదిరిగానే రైతు సంఘాలు ఏర్పాటు కావాలని, ఇప్పుడు ఈ సంఘాలకు కూడా బ్యాంకులలో రుణాలు మంజూరు చేస్తున్నారని, కావున మగవారు కూడా సంఘాలను ఏర్పాటు చేసుకుని రుణాలు పొంది అభివృద్ధి చెందాలన్నారు. పశుసంవర్ధక శాఖ ఏడీ మాట్లాడుతూ గడ్డి కత్తిరించే ఒక యంత్రం ధర 33,970 రూపాయలని, రైతులు 20,382 రూపాయలు కడితే ప్రభుత్వం 13,588 రూపాయలు సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్, మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్పీ జయప్రకాష్ నాయుడు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, టీడీపీ నాయకులు ఎన్పీ విక్రమ్, ఎన్పీ ధరణి, మండల రైతు సంఘం అధ్యక్షుడు నేతాజీ నాయుడు, జనార్దన్ గౌడ్, తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు, జాఖీర్, నీరజాక్షులు గౌడ్, తిరుమల నాయుడు, గోపాల్ నాయుడు, గురుస్వామి యాదవ్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, పాడి రైతులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తెలిసి కూడా మండలం మొత్తానికి అవసరం లేదు. పోటీ పని తెప్పిస్తున్నాడు. వేరే వాళ్ళు బాగా చూస్తే కదా ఈయన కలెక్టర్ మాట్లాడతాము, పర్మిషన్ తీసుకోవాలి చెప్తున్నారు. ఇంకా రూల్స్ మన కలెక్టర్తో మాట్లాడి 100 జరుగుతుంది. ఎమ్మెల్యే గారు మళ్ళా 100 తీసుకొచ్చారు. ఇట్లావన్నీ మనం యూజ్ చేసుకుంటూ ప్రతి రైతు బాగుండాలని మన కోరిక అయితే బాగుండాలా, ఎదగాల. మా మండలంలో అన్ని మండలాల మీద బంగారుపాలెం మండలం రైతులు అంటే దానికి సపరేట్ లుక్ ఇది ఉండాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యేకి ఇవన్నీ మనకి సాక్ష్యం చేసేదానికి ఆయన చేసుకుంటూ ఇంకా అందరిగా మనం అంతా వస్తూ ఇవన్నీ మండల ఎఫ్ఈఓ ద్వారా రైతులకు శాప్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేటువంటి గౌరవనీయులు పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కలిగిరి మురళీమోహన్ గారి ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక పైన అలంకరించినటువంటి మన ఎమ్మెల్యే గారికి, మండల అధ్యక్షులు జేపీ గారికి, జనార్దన్, మన ధరణి గారికి, ఇచ్చిన రోజు దాంట్లో మనకు జిల్లా వయసు కాబట్టి మనకు ఒక 20 ఫీజులు తగ్గిన మన హైయెస్ట్ ఇప్పుడే సార్ చెప్పినాడు, మన బంగారుపల్లి మండలానికే ఇన్ని వచ్చేసినారా, మన చిత్తూరుకు చాలా తగ్గిపోయిననేసి వాళ్ళు పోటీ పడుతున్నారు. ఆ యొక్క ఘనత అనేది మన ఎమ్మెల్యే గారికి దక్కిందని కూడా నేను ఈ సభ. అదేవిధంగా గోకుల శాఖలు కూడా అవసరం లేదు, మర్చిపోయిన రైతులు ఇప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్ పిలిచినా కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మేము గ్రూప్ చేస్తాము అంటే దానికి వాళ్ళు వచ్చిందండి, దానికి తగిన ఏర్పాట్లన్నీ వాళ్ళు గ్రూప్ మీటింగ్ అయ్యి దానికి సలహాలు సూచనలు తెలియజేస్తారు. బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఓపెన్ చేస్తారంటే బ్యాంకుల్లో కూడా లీకేజ్ తీస్తున్నారు చాలా గ్రూపులకి. ఇదే ముఖ్య ఉద్దేశం. దాన్ని మనం కూడా వినియోగించుకోవాలని కూడా అదే విధంగా పావులా వడ్డీ కూడా జీవితే వర్తిస్తారని బ్యాంకులో కూడా లోన్ తీసుకున్నారు. డ్వాక్రా సంఘాలు ఎంత బాగుపడుతున్నారు, వాళ్ళకి ఏమేమి ఇన్కమ్స్ వస్తుంది, సేమ్ మన రైతులు కూడా అదేవిధంగా డెవలప్ అవుతారు. ఈ యొక్క పోటీతత్వం అనేది పెట్టుకుంటామంటే బాగా ఇది జరుగుతుంది. మనకు ఇట్లా
లేదట్రా ముందుగా మన మీద ఎక్కువ బాధ్యత ఉందమ్మా. ఏపీఎం మీకు ఏ సపోర్ట్ కావాలని చెప్పండి, నేను చేస్తాను. ఓకేనా? ఎక్కడైతే పిలిపించినావు నువ్వు? బాగుంది, పెద్ద హాస్పిటల్ చాలా బాగుంది. డాక్టర్ కూడా మంచి ఫస్ట్ బిల్డింగ్ సెకండ్ బిల్డింగ్ నాకు ఒక ప్రపోజల్ ఇవ్వండి. టోటల్ చిత్తూరు ఎమ్మెల్యే దగ్గర వాళ్ళకి పంపించినారు. వచ్చాము, వాళ్ళ పిఎం ఫోన్ చేసి ఏం చేస్తున్నారు పెద్ద కనిపించలేదు. ఓకే రైట్ పేరు ఇది ఎన్ని హెచ్పి సార్? అదే ఎంత లాగుతుంది కరెంటు? ఎంత లాగుతుంది కరెంటు? 4 ఆవులకి ఒక మనిషి ఖర్చు చేసిన దానికి మిషన్ ఖర్చు చేసిన దానికి టైం ఓకే. దీనికయ్యే ఖర్చు అంత ఒక మనిషి లేబర్ కన్నా ఎక్కువ తక్కువ ఎండుగడ్డి పచ్చిగడ్డి వేసి మిక్స్ మొత్తం పురుషా ఏమేమి చేస్తున్నాడు అంటే పురుషా ఉన్నట్టు ఒకరు పిలవండి. ఒక మహిళా రైతుని సరేనా ఆ చివరికి రండి. రైట్ హ్యాపీనా? నిజంగా చెప్పు. 5 ఏళ్ళకి సబ్సిడీ మొక్క చూడలేదు సార్. ఇప్పుడు రైతుకు చాలా ఉపయోగం ఉంది. చెట్టు తీసుకున్నారా? గోకులం చెట్లు 37 పెట్టాం సార్. 37 నెక్స్ట్ టైం చాలా మహిళా రైతులు మా జిల్లాలోనే ఒక మండలానికి హైయెస్ట్ వచ్చింది అట్టే గిలగిల కొట్టుకుంటున్నాను. కొన్ని మండలాలకు 0. నేనేదో కొంచెం యాక్సెస్ పెట్టుకుని అట్ట ఇటు రిక్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళా ఒక 100 ఇస్తా. ప్రకాశం లెటర్ కూడా రెడీ చేయించేసినాడు. బిల్లులు నక్సలైట్ బుద్ధి అయింది. లేబర్ కాంపోనెంట్ మీకు ఆల్రెడీ వచ్చేసింది. మెటీరియల్ కాంపోనెంట్ రావాలా. 3 రోజుల్లో మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. బిల్లు అయిపోతుంది. ఈ బిల్లు ఆగే ప్రసక్తే లేదు. ఇవ్వకపోతే కావాలంటే కోదండ 50 దగ్గర ఆస్తమైన కట్టిస్తాను. తోపమ్మైనా సరే నేను బిల్లులు మీకు ఇప్పిస్తాను. నా జతలు సార్ ఉంటాడు. నేనే దొరికిపోతా కరెంట్ దగ్గరికి. తోపు లేదు, ఏమీ లేదు. కాబట్టి కోదండి అదో తోపు. రైట్ మా ఇంకొక రైతు ఫోటో వస్తుందండి. అందరు తీసినా నువ్వు అడ్డంగా ఉంటే మూతి కడపడుతుంది.